సుమారు 78 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి భారతదేశ చరిత్రని 3 దశలుగా చూడొచ్చు. ఈ 3 దశల్లో ప్రజల తాలూకా ఆర్థిక అభివృద్ధి, అలాగే పర్టికులర్‌గా యువత అభివృద్ధి, యువత డెవలప్‌మెంట్ కోసం వాళ్ళ ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా ఇంప్రూవ్‌మెంట్ అయిందనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇండియన్ ఎకానమీ అనే దీని మీద చాప్టర్ మీద నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు ప్రసాదరావు. నేను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్గా సేవలు అందిస్తున్నాను. టాప్ అడ్వైజర్స్ ఎక్కడైతే ట్రైనింగ్ అవుతున్నారో అదే ఇన్స్టిట్యూట్స్లో నేను కూడా ట్రైనింగ్ అవ్వడం జరుగుతుంది. ఇంతవరకు సమాజం నుండి అనేక రకాలుగా బెనిఫిట్స్ తీసుకున్నాం. మనం కూడా సమాజానికి ఏదో ఇవ్వాలి కదా అనే కాన్సెప్ట్ తోటి ఈ విజ్ఞానాన్ని, నాకు తెలిసిన కొంత విజ్ఞానాన్ని మరికొంత దీనికి అభివృద్ధి పదంలో నడిపించడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ భారతదేశ 78 సంవత్సరాలు సుదీర్ఘ చరిత్ర కలిగిన భారతదేశాన్ని 3 దశలుగా చూడొచ్చని అనుకున్నాం కదా. తొలి దశలో 1947 ఆగస్టు 15న మనకి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి, అలాగే 1991 వరకు తొలి దశగా అభివర్ణించవచ్చు. ఈ తొలి దశలో ఆర్థిక పరిస్థితి చాలా పేలవంగా ఉండడం జరిగింది. ఎందుకంటే ఆంగ్లేయులు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్థికాభివృద్ధి ఏమీ లేకుండా చాలా పేలవంగా ఉండడం జరిగింది. దానివల్ల ఏంటంటే ప్రజల తాలూకా ఆర్థిక అవసరాలు కూడా తీరలేని పరిస్థితి, అలాగే కొనుగోలు శక్తి బాగా నీరసంగా ఉండడం వలన ఇన్వెస్ట్మెంట్స్కి తావే లేదు. ఇక రెండవ దశ 1991 నవంబర్ 8వ తారీఖుని స్టార్ట్ అయిందని చెప్పచ్చు. ఈ రెండవ మన అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఒక స్పెషల్ కాన్సెప్ట్ని తెర మీద తీసుకురావడం జరిగింది. ఎల్పిజి కాన్సెప్ట్ అండి. ఈ ఎల్పిజి కాన్సెప్ట్ అంటే లిబరలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో మన ఇండియన్ ఎకానమీ భారీగా పెరగడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇన్కమ్ లెవెల్స్ ఎప్పుడైతే పెరిగాయో ప్రజల తాలూకా ఆర్థికాభివృద్ధి పెరిగింది. ప్రైవేట్ ప్లేయర్స్ ఇండియాలోకి రావడం జరిగింది. అలాగే ఇండియా అభివృద్ధి పదంలో నడిచిందని చెప్పాలి. ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ఫ్యాక్టరీస్ రావడం వలన ప్రజల తాలూకా ఆర్థిక అభివృద్ధి, అలాగే యువతను తీసుకుంటే యువత కూడా బాగా అభివృద్ధి పదంలో ఉద్యోగాలు రావడం కానీ, వ్యాపారాలు చేయడం కానీ ఇక ఆర్థికాభివృద్ధి దశలో జరిగిందనే చెప్పాలి. అట్ ద సేమ్ టైం మేజర్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్లోనే అవడం జరిగింది. క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరగడం వల్ల ఏంటంటే బ్లాక్ మనీ విచ్చలవిడితనంగా పెరిగింది. ఇక మూడవ దశని 2016 నవంబర్ 8 నుంచి కమింగ్ 100 years వరకు ఈ 3వ దశగా ఉండబోతుందని చెప్పేసి చెప్పచ్చు. దీనిలోని మన 2016 నవంబర్ 8వ తారీఖుని ఇండియా ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు డిమానిటైజేషన్ అనే పథకాన్ని ఆకస్మికంగా తెర మీద తీసుకొని రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ డిమానిటైజేషన్ ఇంప్లిమెంట్ చేశారో కేవలం నల్లధనాన్ని అరికట్టడం కోసం మాత్రమే ఈ డిమానిటైజేషన్ని తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా ఈ డిమానిటైజేషన్ తర్వాత ఈ ఆర్థికాభివృద్ధి అంచెలంచెలుగా పెరగడం కోసం అనేక రకాల చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా బాగా ట్యాక్స్లు బాగా పెరిగాయి. తర్వాత జిఎస్టీని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. అలాగే డిజిటలైజేషన్ని ఎంకరేజ్ చేయడం వలన యూపీఐ ట్రాన్సాక్షన్స్ భారీ స్థాయిలో పెరిగాయి. యూపీఐ ట్రాన్సాక్షన్స్ భారీ స్థాయిలో పెరగడం వల్ల ట్రాన్స్పరెన్సీ బాగా పెరిగింది. తదనుకూలంగా బ్లాక్ మనీ నుంచి డిజిటల్ మనీకి, వైట్ మనీకి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. దానివల్ల భారీగా జీడిపి ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక భారతీయులు సాధారణంగా ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారనేది చూస్తే టచ్ అండ్ ఫీల్ అండ్ ఎమోషనల్గా ఫీల్ అయ్యేటటువంటి అటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అలా ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఒక గోల్డ్, అలాగే రియల్ ఎస్టేట్, అలాగే రిజిస్టర్డ్ వెహికల్స్, వీటిలో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు. అలాగే ఫైనాన్షియల్ అసెట్స్ చూస్తే ఆర్బీఐ రెపో రేట్కి అనుసంధానంగా ఉండేటువంటి
బ్యాంక్ డిపాజిట్స్ కానీ, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ కానీ, బాండ్స్ కానీ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఫైనాన్షియల్ అసెట్స్ విషయానికి వస్తే, ఫైనాన్షియల్లో డైరెక్ట్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు. అదేవిధంగా రిటర్న్స్, లాంగ్ టైం రిటర్న్స్ ఎంజాయ్ చేసేటట్టుగా ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్లో, పెన్షన్ రిలేటెడ్ స్కీమ్స్లోని 30 నుంచి 40 సంవత్సరాలు నిరంతర ఆదాయం వచ్చేటట్టుగా అలాంటి ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి భారతీయులు ముఖ్యంగా ఇష్టపడుతున్నారండి. ఇక రెండవ దశలో ఎక్కువగా ఈ ఎమోషనల్ అసెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏంటంటే, మనీ ఎక్కువ బ్లాక్ మనీ అందుబాటులో ఉండేది, క్యాష్ రూపంలో తీసుకునే ట్రాన్సాక్షన్స్ చేసేవారు. అలాగే ల్యాండ్స్ కానీ, బంగారం కానీ కొనడానికి అనువుగా ఉండేటటువంటి ధరల్లో దొరకడం వలన వాటిలో ఇన్వెస్ట్ చేసేవారు. ఇక మూడో దశలోని పీక్గా రియల్ ఎస్టేటు, బంగారం పీక్ లెవెల్కి పెరిగిపోవడం వలన, అలాగే బ్లాక్ మనీ లేకపోవడం వలన, ట్రాన్సాక్షన్స్ అన్నీ ట్రాన్స్పరెన్సీ వైట్ మనీలో ఇన్వెస్ట్ చేయడం వలన ఏంటంటే, ఈ డిజిటల్ పేమెంట్స్ అంతా ఇంప్లిమెంట్ చేయడం వలన ఏంటంటే, స్ట్రిక్ట్ ఇంప్లిమెంటెడ్ ఫర్ రేరా రియల్ ఎస్టేట్ పర్టికులర్గా విషయం తీసుకుంటే, ఇష్టం వచ్చిన రేట్లు అమ్ముకుందాం, ఇష్టం వచ్చిన రేట్లు చేద్దామంటే దాని మీద టర్మ్స్ అండ్ కండిషన్స్ స్ట్రిక్ట్గా ఉండడం వలన ఏంటంటే కొంచెం లెవెల్ మారడం జరిగింది. అంటే మనకి ఫిజికల్ అసెట్స్ నుంచి డిజిటల్ ట్రాన్సాక్షను అంతా ఆన్లైన్. ఇక మూడవ దశ తీసుకుంటే, ఎమోషనల్ వాల్యూ కొంచెం తగ్గడం వలన ఉన్నాయండి, లేకపోతే బ్లాక్ మనీ అందుబాటులో లేకపోవడం వలన ఉన్నాయండి. ఈ ఫిజికల్ అసెట్స్ నుంచి ఫైనాన్షియల్ అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేయడానికి జనాలు ఇష్టపడుతున్నారు. ఇక రెండవ దశలో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసే మార్పుల వలన ఉద్యోగ అవకాశాలు భారీగా పెరిగాయి. మూడవ దశ తీసుకుంటే, ఉద్యోగాలు చేసే స్థాయి నుండి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో మనకి పెరగడం జరిగింది. స్టార్టప్లు పెట్టి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగడం కోసం యువతకి ఎంకరేజ్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం. థ్యాంక్ యూ.